నమస్తే, నేను మీ సతీష్. వైఎస్ షర్మిల మీద వైసీపీ చేస్తున్నటువంటి అటాకింగ్ నాటికి తారస్థాయికి చేరుతా ఉంది. ముఖ్యంగా షర్మిల ప్రాణాలకి ముప్పు పొంచి ఉందా అనేటువంటి అనుమానాలకు కూడా దారితీస్తున్నటువంటి పరిస్థితి. ఈ రోజున ఆ పార్టీకి చెందినటువంటి వాళ్ళు చేస్తున్నటువంటి వ్యాఖ్యలతో అయితే కనుక అనుమానాలు కలుగుతూ ఉన్నాయి. మరి నిజంగా షర్మిలను చూసి జగన్ ఎందుకు అంత భయపడతా ఉన్నారు? ఈ రోజున షర్మిల పైన మాటల దాడి చేస్తున్నటువంటి వైనాన్ని ఎలా అర్థం చేసుకోవచ్చు? ఇవే అంశాలు మనతో చర్చించేందుకు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు అంకమరావు గారు ఉన్నారు. సార్ నమస్తే. నమస్తే సతీష్ గారు. సార్, ముఖ్యంగా ఈ రోజున షర్మిల పైన వైసీపీ చేస్తున్నటువంటి అటాకింగ్, వైపున మంత్రులుగా ఉన్నటువంటి వాళ్ళు, ఎమ్మెల్యేలుగా ఉన్నటువంటి వాళ్ళు, ఆ పార్టీ నేతలు వాళ్ళందరూ ఒకవైపు నుంచి చేస్తూ ఉంటే, ఇంకో పక్కన కొంతమంది సంఘ విద్రోహక శక్తుల్లాగానే కనిపిస్తూ ఉంటారు. అలాంటి వాళ్ళు కూడా వచ్చి ఈ రోజున వాళ్ళు చేస్తున్న వ్యాఖ్యల్ని ఎలా అర్థం చేసుకోవచ్చు? ఎందుకంటే ఆవిడ ప్రాణాలకి ముప్పు పొంచి ఉంది అనేటువంటి ఒక చర్చ కూడా ఈరోజు తెరపైకి వస్తూ ఉంది. నిజంగా అలాంటి పరిస్థితులు ఉంటాయంటారా? అంటే ఇక్కడ సతీష్ గారు ఒకటి అర్థం చేసుకోవాలి. షర్మిల గారిని చూసి భయపడుతున్నారు. ఇప్పుడు దాకా నాకు ఎదురు లేదు, నేను ఏది చెప్తే అది వేదం అనుకున్న జగన్మోహన్ రెడ్డి గారి పరిస్థితి ఈరోజు ఎట్లా తయారైంది? కుడితిలో పడ్డ ఎలికలా తయారైంది. ఒకటి, నీవు నేర్పిన విద్యయే నిరజాక్ష, ఇది కూడా వర్తిస్తుంది. ఎందుకంటే మరి ఆయనగా ప్రయోగించింది. ఆ రోజు అన్న వదిలిన బాణం అని ఆమె తిరిగింది కదా, అన్నగారి కోసం పాదయాత్ర చేసింది. మరి తర్వాత ప్రచారం చేసింది 2 పర్యాయాలు. 2014 చేసింది, 2019 చేసింది. సరే, కోర్లో కరేపాకులాగా అవసరం తీరిపోయిన తర్వాత పక్కన పడేశారు. ఇప్పుడు చాలామంది మాట్లాడుతూ ఉన్నారు, రాజశేఖర రెడ్డి గారి వారసులు ఎవరు, జగన్మోహన్ రెడ్డి గారు లేకపోతే నువ్వెవరు, ఏమవుతుంది బతుకు, ఏం చేస్తామో చూడు, రకరకాలుగా అమ్మాయిని భయపెట్టాలని, అలాగే వ్యక్తిగత హనానికి పూనుకుంటూ ఒక ఆడపిల్లని కూడా చూడకుండా వీళ్ళు ఎవరి గురించి మాట్లాడుతున్నారో వాళ్ళకి అర్థం కావట్లేదు. ముందు రాజశేఖర రెడ్డి గారి కుమార్తె, నిజంగా మీరు రాజశేఖర రెడ్డి గారు మీ దృష్టిలో దేవుడైతే ఆమె కుమార్తె గురించి మీరు ఎంత అసహ్యంగా మాట్లాడతారంటే మీరు రాజశేఖర రెడ్డి గారిని కూడా ఏ విధంగా అభిమానిస్తున్నారో అర్థం చేసుకోవాలి. కాబట్టి ఇక్కడ 2 అంశాలు మీరు గమనించాలి. వీళ్ళు చేస్తున్న దాడి వల్ల ఆ అమ్మాయి ఇంకా పొద్దునెక్కుతానే ఉంది తప్ప వీళ్ళని చూసి పారిపోవట్లా. ఇప్పుడు సింహం సింగిల్గా వస్తుంది, అందరు గుంపులుగా వస్తున్నారని చెప్పి నిన్నదాకా మాట్లాడారు. 175కి 175 స్థానాలు పోటీ చేసే సత్తా మీ దగ్గర ఉందా, అభ్యర్థులు మీరు ఉండారన్నారు. ఈరోజు 25 లోక్సభ సభ్యులను పెట్టుకోవడానికి వాళ్ళు నానా తంటాలు పడుతున్నారు. అంటే పరిస్థితి తిరగబడింది. ఆ రోజు వీళ్ళు చెప్పిన అబద్ధాలకి, ఆ అబద్ధాలు ప్రచారం చేయటంలో ప్రముఖ పాత్ర వహించింది షర్మిల గారే కదా, తల్లి గారు విజయమ్మ గారే కదా. ఆ విజయంలో సింహభాగం వీళ్ళకు కూడా చెందుతుంది కదా. అంటే ఇప్పుడు ఈ అమ్మాయి మీకు వ్యతిరేకంగా మాట్లాడుతుంది కాబట్టి మీకు ఈరోజు ప్రత్యర్థి అయింది, మీకు పనికిరాని అమ్మాయి అయింది. లేదంటే నిన్నదాకా మరి ఆ అమ్మాయి గురించి మీరు ఎంత గొప్పగా చెప్పారు, ఎందుకు మరి ఆ అమ్మాయిని ప్రచారం చేయించారు? ఇప్పుడు ఆ అమ్మాయి అడుగుతున్న ప్రశ్నలకు సమాధానం చెప్పండి. గతంలో తెలుగుదేశం ప్రభుత్వం అధినేత చంద్రబాబు నాయుడు గారు కావచ్చు, యువనేత లోకేష్ బాబు గారు కావచ్చు, వాళ్ళు ప్రశ్నించిన ప్రశ్నలకి ఈ అమ్మాయి తిరిగి ఇప్పుడు ప్రశ్నిస్తూ ఉంది. కొత్తగా ఏం ప్రశ్నించట్లేదు. వాళ్ళు మాట్లాడతాను ఏం లేదు. ఇతని మీద ఉన్నటువంటి అవినీతి అక్రమాలకు సంబంధించి, దోపిడీలకు సంబంధించి వాళ్ళు ప్రశ్నిస్తూనే ఉన్నారు. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రజాధనాన్ని ఎలా అన్యాయంగా దోచుకుంటున్నారు, ప్రభుత్వ ధనాన్ని ఎలా దోచుకుంటున్నారు అని చెప్పని వాళ్ళు వివరాలతో కూడినటువంటి నిన్నదాకా చెప్పుకుంటూ వస్తూనే ఉన్నారు. ఇప్పుడు షర్మిల గారు వచ్చి మాట్లాడిన తలకి మీకు ఉరిగిపాటు బయలుదేరింది. అంటే దీనివల్ల ఏం జరుగుతుందంటే మీరు ఊహించుకున్నది వేరు, జరుగుతున్న పరిణామాలు వేరు. ప్రజాస్వామ్యంలో ఏదైనా సరే రాజకీయాలకు సంబంధించి హత్యలనే ఉండవు, ఆత్మహత్యలే ఉంటాయి. ఇప్పుడు మీరు ఆ ప్రస్థానంలో ఉన్నారు. జరుగుతున్న విషయాలన్నీ ప్రజలకు అర్థమైపోయింది, విడమర్చి చెప్పారు, మీ మీద వ్యతిరేకత మొదలైంది, మీరు ఓడిపోతున్నారని మీకు అర్థమైపోయింది, ప్రజలకు అర్థమైపోయింది. కాబట్టి ప్రజలు తిరగబడుతున్నారు కాబట్టి మీకు అర్థమైపోయింది, మీ నాయకులకు అర్థమైపోయింది. మీ నాయకులకు అర్థమైపోయారు కాబట్టి ఒక్కొక్కరు జారుకుంటూ ఉన్నారు. సహజంగా నీరు పల్లానికి వెళ్ళిద్ది అన్నట్టుగా గెలుపు ఎక్కడుంటే అక్కడ పార్టీ నాయకులు వెళ్ళిపోతూ ఉంటారు. కళ్ళ ముందు కనపడుతుంది ఆ కూటమి అనేది విజయదుందుభి మోగించబోతుంది. కూటమితో పని లేకపోయినా కూడా తెలుగుదేశం పార్టీ గెలిచిద్దనే నిర్ణయానికి ప్రజలు వచ్చిన తర్వాత పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు నాయుడు గారిని కారాగారంలో ఉన్నప్పుడు మనతో దృక్పథంతో వచ్చేసి మంచి మనసుతో ఆయన వచ్చాడు కాబట్టి ఆ పొత్తు కొనసాగుతూ ఉంది. దాంట్లో చిన్న చిన్న టీకప్లో తుఫాన్లాగా చిన్న చిన్నవి వస్తూ ఉంటాయి. అవన్నీ సహజమే ఏ పార్టీలకైనా. ఇట్లాంటివి చాలా చూశారు చంద్రబాబు నాయుడు గారు. కాబట్టి అవి పెద్ద అంశం అయితే ఏం కాదు. ఇక మీ అంశానికి వచ్చే తలకి మహిళా మంత్రి గారు రోజా గారు నిన్న చాలా వివరంగా మాట్లాడారు. నాకు అర్థం కాని విషయం ఏంటంటే ఏదన్నా మాట్లాడేటప్పుడు ముందు వెనక చూసుకోవటం, మాట్లాడితే తిరిగి మనకే తగులుద్దనే ఆలోచన లేకుండా వీళ్ళు మంత్రులు ఎలా అయ్యారు, శాసనసభ్యులు ఎలా అయ్యారు నాకు ఇప్పటికి అర్థం కావట్లేదు. ఈమె ఏ రాష్ట్రానికి కోడలు?
సెల్వమణి గారు ఏ రాష్ట్రానికి సంబంధించిన కోడలు? ఈమె ఇంకా తెలుగు రాష్ట్రానికి సంబంధించిన కోడలు షర్మిల గారు, రాజశేఖర రెడ్డి గారి కుమార్తె, పులివెందల్లోనే పెరిగింది, పులివెందల్లోనే ఉంది. ఇప్పటికీ అక్కడ వాళ్ళ సంబంధించినవన్నీ అక్కడే ఉన్నాయి కదా. మరి నువ్వు ఎక్కడ? తమిళనాడు, నీ భర్త తమిళనాడు, మరి నువ్వు తమిళనాడు కోడలువి. నువ్వు వచ్చి ఇక్కడ రాజకీయం చేసేసి శాసనసభ్యురాలు అయ్యి మంత్రిగా ఉండి నువ్వు చేయొచ్చు, నువ్వు మాట్లాడుతున్నావు. ఇంకెందుకంటే ఆ గురించి మనం ఏం మాట్లాడదామండి సతీష్ గారు? లేకపోతే ఇప్పుడు మాట్లాడుతున్నారు షర్మిల గారి గురించి, నానా రకాలుగా ఒక్కోళ్ళు బయటకు వచ్చారు. ఒక శాసనసభ్యులైతే ఏకంగా రాజశేఖర రెడ్డి గారికి పెంపుడు కూతురు అన్నట్టు మాట్లాడాడు. అంటే మీరు ఏ స్థాయికి దిగజారిపోయారనేది ఒక అర్థం చేసుకోవాలి కదా. ప్రజలు అన్నీ గమనిస్తున్నారు, ఏమీ గమనించట్లేదు, ప్రజలకు ఏం తెలియలేదు అనుకుంటే మాత్రం చాలా పొరపాటు పడ్డట్టే. సార్ అయితే అక్కడే ఇంకోటి చూస్తే బోర్గడ్డ అనిల్ అనేటువంటి వ్యక్తి, అసలు అతనికి ఆ పార్టీలో ఏం పాత్రో ఏంటో తెలియదు కానీ జగన్మోహన్ రెడ్డి కోసం మాత్రం అత్యంత మరీ దారుణంగా వ్యవహరించేటువంటి వ్యక్తి. గతంలో తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు గారి పైన, లోకేష్ గారి పైన అతను చేసినటువంటి వ్యాఖ్యలు కావచ్చు, అలాగే ఇప్పుడు షర్మిల మీద అతను చేస్తున్నటువంటి వ్యాఖ్యలు కావచ్చు, ఇలాంటి వాళ్ళని జగన్మోహన్ రెడ్డి ఎలా వాడుతున్నాడు సార్ అసలు? అంటే ఇక్కడ మీరు గమనించారో లేదో, గతంలో ఇతను మాట్లాడిన సందర్భాల్లో అతను మా పార్టీ కాదని చెప్పారు. కానీ ఇతను మాట్లాడుతూనే ఉంటాడు. జగన్మోహన్ రెడ్డి గారి గురించి ఎవరు మాట్లాడినా కూడా జగన్ గారికి ఏకలవ్య శిష్యుడు అన్నట్టు, లేకపోతే హనుమంతుడుగా అన్నట్టు మాట్లాడుతూ ఇతను విరుచుకు పడుతూనే ఉన్నాడు. నానా దుర్భాషలు ఆడుతున్నారు. అది మనం మాట్లాడే దానికి కూడా అది సబబు కాదేమో, అలాంటి పదాలు వాడుతూ ఉంటాడు ఆయన. మరి అలాంటి ఆయన్ని మరి మిగిలిన వాళ్ళందరూ ఏ చిన్నది మాట్లాడినా కనీసం సమస్యల గురించి ఎత్తి చూపిస్తేనే వీళ్ళందరూ నానా యాగి చేసేసి వాళ్ళ మీద దాడులు ప్రతిదాడులు చేస్తూ చివరికి సిఐడి వాళ్ళని కూడా ప్రయోగించి ఎంత ఇబ్బంది పెడుతున్నారో చూస్తూనే ఉన్నాం. మరి ఇన్ని విధాలు మాట్లాడేటప్పుడు అంటే వాళ్ళ సంస్కృతి అది ఎవరిని పోషిస్తున్నారు. ఈరోజు ఆంధ్ర రాష్ట్రంలో ఇప్పుడు ప్రజలు ఏమనుకుంటున్నారు అంటే, తెలుగుదేశం ప్రభుత్వం ఉంటే కొన్ని లోపాలు ఉంటే ఉండొచ్చు, తెలుగుదేశం ప్రభుత్వంలో ఉన్నప్పుడు పరిశ్రమలు వచ్చినాయి, ఉపాధి కలిగింది, ప్రజలకు మేలు జరిగింది ఎంతో కొంత, వాళ్ళు లోటు బడ్జెట్లో ఉన్నటువంటి రాష్ట్రాన్ని దాన్ని తిరిగి గాడిలో పెట్టడానికి ఒక ప్రయత్నం అంటూ చేశారు. భవిష్యత్తులో ముందుకెళ్తున్న సమయంలో లేనిపోయిన ఆశలు చూపితే మేము ఆశకి లొంగిపోయి మాకేదో ఇంతకంటే ఎక్కువ లబ్ధి చేకూరిద్ది చేస్తాడని చెబుతున్నాడు. కాబట్టి ఇతను అపారమైన ధనం ఉంది ఇతని దగ్గర, ఇతను లూటీ చేయడు రాష్ట్రాన్ని, ప్రజలకి పదవి కోసం ప్రాకులాడతాడు, ప్రజలకు మేలు చేస్తాడు, అవి చేస్తాను ఇది చేస్తాను అని చెబుతున్నాడు. కాబట్టి ఇంకా మేలు చేస్తాడని ఆశపడ్డారు. కానీ ఈరోజు పరిస్థితులన్నీ చూసుకున్న తర్వాత వ్యత్యాసం వాళ్ళకి అర్థమైపోయింది కదా. మరి ఇలాంటి వాళ్ళు మాట్లాడితే దానికి వాళ్ళ గురించి మాట్లాడితే ఇంకా నిజంగా ఏమన్నా ఉందా అసలు? అంటే ఏ విధంగా మాట్లాడుతున్నారు వాళ్ళు? అంటే ఇలాంటి అరాచకవాదుల్ని ప్రోత్సహిస్తున్నారంటే వాళ్ళ పార్టీ స్పష్టంగా అర్థమైపోయింది కదా. వాళ్ళు రావటమే ప్రజావేదిక కూల్చివేత్తూ మొదలుపెట్టారు కాబట్టి వాళ్ళ పాలన ఏంటో అర్థమైపోయింది. స్థానిక సంస్థల్లో వాళ్ళు చేస్తున్న అరాచకం అర్థమైపోయింది. అలాగే అచ్చెన్నాయుడు గారిని కావచ్చు, కోన రవికుమార్ గారిని కావచ్చు, మరి విజయనగరంలో ఉన్నటువంటి అంత పెద్ద ఆయన అశోక్ గజపతిరాజు గారిని ఏ విధంగా వాళ్ళు ఇబ్బంది పెట్టింది మనం చూస్తూనే ఉన్నాం. న్యాయస్థానాల దగ్గరికి వెళ్తే కానీ ఆయనకు న్యాయం జరగలేదు. పల్లా శ్రీనివాసరావు గారు కావచ్చు, ఇలా వరుసగా చూసుకుంటూ ఉంటే తెలుగుదేశం పార్టీ నాయకుల మీద అవినీతి మరకలంట చేసి వాళ్ళని కారాగారంలో పెట్టేసి నానా హింస పెడితే ఇప్పటి వరకు ఒక్కళ్ళ మీద కూడా ఆధారాలు చూపించకుండా వాళ్ళు చేసిన వికృత చర్యలు చూస్తూనే ఉన్నారు. అలాగే స్థానిక సంస్థల్లో ఎలా బెదిరించి భయపెట్టేసి ఎంత అరాచకం చేసి ఎన్ని దొంగ ఓట్లు జరిపించుకొని ఎవరిని పోటీకి సిద్ధపడి ముందుకొస్తే పత్రాలను లాక్కొని నానా బేభత్సం చేసేసి గెలిచాం ఇది మా గెలుపు అనుకుంటున్నారు. ఇప్పుడు కూడా అలానే చేయాలని చెప్పి ప్రయత్నం చేస్తున్నారు. ఇలాంటి వాళ్ళందరూ ప్రయోగం చేస్తున్నారు. ఎన్నికలు సమీపిస్తున్నాయి. నిన్నటిదాకా 5 సంవత్సరాలు మీరు ఏదో చేస్తారని ఆశపడ్డారు, 20 సంవత్సరాలు ఎన్నికిపోయారని ప్రజలు ఆలోచించుకుంటున్నారు. రేపు పొద్దున మీరు వస్తే ఏం జరిగిద్దో వాళ్ళందరూ తెలుసు. కాబట్టి మిగిలిన వాళ్ళు ఏమీ చేయక్కర్లా, ప్రజలే ఏం చేయాలో వాళ్ళకి తెలుసు. కీలేరికి ఎక్కడ వాత పెట్టాలో, ఎవరిని ఎలా దండించాలో స్పష్టంగా తెలిసిన వాళ్ళు అందరూ ప్రజానీకం. ఇలాంటి వాళ్ళు మాట్లాడితేనో మరి కొంతమంది మంత్రులు మాట్లాడుతున్నారు, శాసనసభ్యులు మాట్లాడుతున్నారు. మీరు ఒకటి గమనించింది సతీష్ గారు, 10 రోజుల నుంచి కానీ 2 నెలల నుంచి కానీ గతంలో విపరీతంగా మాట్లాడిన వాళ్ళు ఒకళ్ళిద్దరు తప్ప ఎవరు మాట్లాడట్లా. అంటే అర్థమైపోయింది వాళ్ళకి. రేపు రాబోయే ఎన్నికల్లో వాళ్ళ ఫలితాలు ఎలా ఉంటాయో వాళ్ళకి తెలిసిపోయినాయి. ఇలాంటి వాళ్ళు ఎందుకంటే వాళ్ళు ఏదో మాట్లాడుతూ ఉంటారు, వాళ్ళ గురించి చెప్పుకోవాలి కాబట్టి. ఎందుకంటే వీళ్ళకి ఎటు పదవులు లేదు పాపం, ప్రజాప్రతినిధులు కాదు, వాళ్ళ గురించి చెప్పుకోవాలి కాబట్టి కొన్ని మాటలు మాట్లాడుతూ ఉంటారు. విరుగుడు కరకే అని కొన్నిటికి కొన్న రోజులు అవకాశం ఉంటుంది.
వచ్చిన అవకాశాన్ని వీళ్ళు కాలదనుకున్నారు. వీళ్ళకంటే నిష్ఠదరిద్రులు ఎవరు ఉంటారని అయితే నేను భావించట్లేదు. రైట్, ఇది చూస్తున్నాం కదా. ముఖ్యంగా ఏదైతే జగన్మోహన్ రెడ్డి వల్పుని చూసి వాపు అనుకుంటున్నాడు, ఆ క్రమంలోనే ఈ రోజున సొంత చెల్లెని కూడా చూడకుండా, మహిళలను కూడా గౌరవం లేకుండా ఈ విధంగా కొంతమంది సంఘ విద్రోహక శక్తులుగా ఏదైతే మనకి సంఘంలో కనిపిస్తూ ఉన్నారో అలాంటి వాళ్ళని తీసుకొచ్చి ఈ విధంగా ఒక నీచపు ప్రచారాన్ని చేయిస్తూ ఉన్నటువంటి పరిస్థితుల్ని కూడా భయపెట్టేటువంటి స్థితిలోకి తీసుకెళ్తా ఉన్నాడు. కానీ ఖచ్చితంగా రేపు ప్రజాక్షేత్రంలో జగన్మోహన్ రెడ్డి చేస్తున్నటువంటి కుట్రలకి ప్రజలే సరైనటువంటి సమాధానం చెప్పి తీరుతారు అన్నటువంటి భావన అయితే కనుక ప్రముఖ రాజకీయ విశ్లేషకులు అంకంరావు గారు వ్యక్తం చేస్తూ ఉన్నారు. థ్యాంక్ యూ.